సినిమాలో స్క్రీన్ మీద కనిపించే రంగుల ప్రపంచం వెనుక ఎంత రియాలిటీ దాగున్నదో అని కళ్ళకు కట్టినట్టు చూపించారు పూరి గారు. అంటే క్యారెక్టర్స్ని ప్రాపర్గా డిజైన్ చేశారు. ఒక నార్మల్ వ్యక్తి డైరెక్టర్ అవ్వాలనుకుంటే ఎంత ప్యాషన్ అండ్ డెడికేషన్తో వర్క్ చేయాలి అని రవితేజ గారి క్యారెక్టర్. ఎంత టాలెంట్ ఉన్నా లక్ లేకపోతే పైకి రాలేము అన్నట్టు ఎంఎస్ నారాయణ గారి క్యారెక్టర్. తన పిల్లలు అనుకున్న గోల్ రీచ్ అవ్వడానికి సపోర్ట్ చేసే పేరెంట్ లాగా రమప్రభ గారి క్యారెక్టర్. ఇంట్లో ఫినాన్షియల్ ఇష్యూస్ వల్ల ఒక గ్రూప్ డాన్సర్ గా వర్క్ చేయాలనుకున్న హీరోయిన్ క్యారెక్టర్. అండ్ సినిమా షూట్ టైంలో రిలీజ్ అవ్వడానికి, రిలీజ్ తర్వాత ప్రొడ్యూసర్ పడే ఇబ్బందులు కష్టాలు చూపించేలాగా షియాజీ షిండే గారి క్యారెక్టర్. అండ్ ఒక ఈపీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ గా ఉత్తేజ్ గారి క్యారెక్టర్. అండ్ ఆల్సో ఇండస్ట్రీలో జరిగే డార్క్ సైడ్ ని కూడా చూపించారు. తన అభిమాన హీరోని దేవుళ్ళ చూసే ఫ్యాన్స్. సాయిరామ్ క్యారెక్టర్ ఏమీ రాకపోయినా డైరెక్టర్ అయిపోయే ఇడ్లీ విశ్వనాథ్, బ్రహ్మానందం గారి క్యారెక్టర్. ప్రింట్ మీడియా వల్ల కానీ, మీడియా వాళ్ళు చేసే ఆర్టికల్స్ వల్ల కానీ యాక్టర్స్ అండ్ యాక్ట్రెసెస్ వాళ్ళ పర్సనల్ లైఫ్ ఎలా ఎఫెక్ట్ అవుతుందని కూడా చూపించారు సినిమాలో. ఇలా ప్రాపర్గా ప్రతి క్యారెక్టర్ సినిమా ఇండస్ట్రీకి రిలేట్ అయ్యేలాగా ప్రతి క్యారెక్టర్ని డిజైన్ చేసుకుంటారు.